హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో యుఎస్ మాస్ రిజెక్షన్స్ గురించి ఆర్ ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ గురించి నేను మాట్లాడతాను. దెర్ ఆర్ రిపోర్ట్స్ కమింగ్ ఇన్. ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో, స్పెసిఫిక్గా యుఎస్ వెళ్దాం అనుకుంటున్నారో, డెఫినెట్లీ వాళ్ళకి ఇది ఒక చేదు వార్త అనే చెప్పాలి. సో ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ కనుక చూస్తే టూ మచ్ ఆఫ్ రిజెక్షన్స్ కనపడుతున్నాయి. అండ్ నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాను. సో మాట్లాడినప్పుడు ఒక అలార్మింగ్ ఇష్యూ ఏదైతే చెప్తున్నారో అది జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్ కంటే తక్కువ సేపు మాట్లాడి రిజెక్షన్స్ చేస్తున్నారని చాలామంది స్టూడెంట్స్, మోర్ దెన్ 75% ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. టిల్ 2023 ఎక్కడ ప్రాబ్లం లేదు. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. ఎక్కడైతే మంచి యూనివర్సిటీస్ కానీ లేకపోతే మంచి డీసెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి వీసాస్ వచ్చాయి. ఎవరికైనా ఇన్ కేస్ మిస్ అయినా రీఅటెంప్ట్లో డెఫినెట్లీ వీసాస్ తెచ్చుకున్నారు. సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ 2024కి వచ్చేసరికి ఈ వీసా రిజెక్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. నేను మీకు నంబర్స్ కూడా చూపిస్తాను. there is almost 38% drop in visa acceptance, which is alarming. మనకి 2020లో కరోనా ఉన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళలేదు, ఆబ్వియస్లీ బికాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. 21, 22, 23లో చాలామంది వెళ్ళారు. సో ఇంక్రీజ్ ఇన్ నెంబర్ మనం చూసాం. కానీ మీరు 2024లో కనుక చూస్తే there is 38% drop in visas issued to Indian students. సో 38% is not a small number. మీరు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఓన్లీ 64,000 వీసాస్ ఆర్ గ్రాంటెడ్ టు ఇండియన్ స్టూడెంట్స్. మీరు అదే లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 1,03,495 వీసాస్. సో దెర్ ఈస్ హ్యూజ్ గ్యాప్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 38% డ్రాప్. ఇప్పుడు ఈ డేటా చూడండి మీరు. దిస్ ఈజ్ మంత్ వైజ్ యాక్సెప్టెన్స్ 2023 వర్సెస్ 2024. మీరు జాన్ నుంచి సెప్టెంబర్ వరకు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఎక్సెప్ట్ ఇన్ మే, ఆల్ ది అదర్ మంత్స్ మీరు చూస్తే 2023లో ఎక్కువ వీసాస్ గ్రాంట్ అయినాయి, 2024లో చాలా తక్కువ ఉన్నాయి. మీరు రైట్ సైడ్ కాలంలో పర్సంటేజ్ ఇన్ డ్రాప్ కూడా మీరు చూడొచ్చు. ఓవరాల్ ఇట్ ఈస్ 38%. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ ట్రంప్ రావడం వల్ల ఆటోమేటిక్గా వీసాస్ అనేది రిజెక్షన్ ఎక్కువ జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ అది వాస్తవమని నేను అనుకోవట్లేదు. మీరు కనుక డేటా చూస్తే ఇక్కడ ఈ రిజెక్షన్ అనేది ఆల్రెడీ మనకి మార్చ్ ఏప్రిల్లోనే స్టార్ట్ అయిపోయింది. మీరు చూడండి, జూన్లో 34%, జూలైలో 54% డ్రాప్, ఆగస్ట్లో 57% డ్రాప్, సెప్టెంబర్లో 50% డ్రాప్. మనకి ట్రంప్ గెలిచాడు అనేది మనకి ఆల్మోస్ట్ నవంబర్లోనే కదా కన్ఫర్మ్ అయింది. సో మీకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లోనే మీకు అక్కడ స్టోరీ కనపడిపోయింది. ఇట్ ఈస్ ఎ నెగటివ్ ట్రెండ్. మోర్ దాన్ ట్రంప్, రిసెషన్ అనేది డెఫినెట్లీ ఎ మేజర్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. 2022 అండ్ 2023 కంపారిజన్ కనుక మనం చూస్తే 2022కి 2023కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. 22లో 65%, 23లో 64%. సో అక్కడ పెద్దగా డిప్ అయితే ఏం లేదు. ఇక్కడ మీరు F1 అప్రూవల్స్ ఇండియా వర్సెస్ వరల్డ్ వైడ్ చూస్తే ఇన్ ద లాస్ట్ 3 years ఆల్మోస్ట్ 21లో 22%, 22లో 28%, 23లో 29% ఆఫ్ ది టోటల్ వీసాస్ అప్రూవ్డ్ ఆర్ ఇండియన్స్. సో ఈ ట్రెండ్ కనుక మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత దారుణంగా వీసా యాక్సెప్టెన్స్ రేట్ అనేది పడిపోయిందని. కానీ మీరు సెప్టెంబర్లో వచ్చిన ఒక రిపోర్ట్ కనుక, అఫీషియల్ రిపోర్ట్ కనుక మీరు చూస్తే రికార్డ్ నెంబర్ ఆఫ్ యూఎస్ వీసాస్ టు బి ఇష్యూడ్ టు ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ 2024 అని ఆర్టికల్ అయితే వచ్చింది. అండ్ అలాంటిది అయితే మరి నాకు నంబర్స్లో అయితే ఎక్కడ కనపడలేదు. పోనీ అలా అని అసలు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వాళ్ళే ఏమన్నా తగ్గారా అంటే లేదు. రీసెంట్గా మీరు రిపోర్ట్ చూస్తే 2.5 lakh వీసా అప్లికేషన్స్ ప్రాసెస్ చేశామని చెప్పి రిపోర్ట్ అయితే వచ్చింది. వీసా అప్లికెంట్స్లో పెద్దగా నెంబర్ అయితే తగ్గలేదు, కానీ యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. అసలు యూఎస్ వీసా రిజెక్ట్ అవ్వటానికి బేసిక్ రీజన్స్ మనందరికీ తెలుసు. యూనివర్సిటీ ర్యాంకింగ్ హై ఉండకపోవటం కానీ, ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉందని చెప్పి కానీ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు అక్కడికి వెళ్ళి వెనక్కి రారు అని వీసా ఆఫీసర్ ఫీల్ అయితే కామన్గా రిజెక్షన్ చేస్తూ ఉంటారు. ప్రొఫైల్ మిస్ మ్యాచ్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. మీరు ఇంతకుముందు అండర్ గ్రాడ్యుయేషన్లో చదివిన కోర్స్ ఇప్పుడు వెళ్ళి మాస్టర్స్లో చదవబోయే కోర్స్ డిఫరెంట్ ఉన్నా కూడా వీసాస్ వచ్చే పరిస్థితి అయితే లేవు. లాస్ట్ 6 monthsలో జరిగిన ఇంటర్వ్యూస్ డేటా కనుక చూస్తే
అప్రూవ్డ్ ఆర్ డినైడ్ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఏం క్వశ్చన్స్ అడిగారు, మీరు ఏం ఆన్సర్స్ చెప్పారు అని మేము చేసిన అనాలిసిస్ కానీ, లేదా నాలాగా ఇంకా మా ఫ్రెండ్స్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనాలిసిస్ ఎలా ఉంది వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర నుంచి అని, సో మేము కంపేర్ చేసుకుని మాకు అర్థమైన విషయం ఏంటంటే 30 to 45 సెకండ్స్లో ఒక 2 క్వశ్చన్స్ అడిగి డినైల్స్ ఇస్తున్నారు. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా ఏం అడుగుతున్నారంటే, ఏ యూనివర్సిటీ అప్లై చేసుకున్నారు, మీరు అప్లై చేసుకున్న మిగతా యూనివర్సిటీస్ ఏంటి. ఈ క్వశ్చన్ అయితే చాలా కామన్గా వినపడుతుంది. సో ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ మీ ఆప్షన్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంటి, మీరు అప్లై చేసుకున్న అదర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపారిజన్లో ఈజ్ దిస్ ద బెస్ట్ యూనివర్సిటీ అనే ఒక కంపారిజన్ అయితే చేస్తున్నారని అర్థమవుతుంది. రెండోది ఏంటంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ యువర్ చాయిస్ ఆఫ్ యూనివర్సిటీ, వై ఇన్ పర్టికులర్ అని కానీ, లేకపోతే ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నారన్నప్పుడు డీటెయిల్డ్ ఆన్సర్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ స్టూడెంట్స్ చాలా వరకు 1 or 2 సెంటెన్సెస్ చెప్పడం అనేది కూడా ఒక నెగటివ్ అయిపోయింది. సో ఇంతకుముందు అలా చెప్పిన వీసాస్ వచ్చినాయి కదా అంటే ఓకే, ఇంతకుముందు ఎలా చెప్పినా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డీటెయిల్డ్ ఆన్సర్స్ స్పెసిఫిక్లీ ఫర్ యువర్ యూనివర్సిటీ చాయిస్ అండ్ యువర్ కోర్స్. ఇంకొక రీజన్ ఏంటంటే ప్రీ స్క్రీనింగ్. అంటే మీరు ఎప్పుడైతే వీసా ఇంటర్వ్యూకి వెళ్తారో, వీసా ఆఫీసర్ దగ్గర నుంచి ఉంటారో, ఆబ్వియస్లీ దే లుక్ ఎట్ యువర్ ప్రొఫైల్, మీ స్కోర్స్ ఎట్లా ఉన్నాయి, మీరు ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రాడ్యుయేషన్లో ఏం చదివారు, నెక్స్ట్ ఏం చదవబోతున్నారు, ఈ డెఫినెట్లీ వాళ్ళు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఈజ్ జెన్యూన్ ఆన్సర్ అండ్ దే వాంట్ స్టూడెంట్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ. మీరు వీసా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆన్సర్స్ ఎవరిని అడగొద్దు. మీ కన్సల్టెంట్ని అడిగే ఆన్సర్స్ బట్టి పట్టడం, లేదా మీరు ఫాలో అయ్యే టెలిగ్రామ్ గ్రూప్స్లో వీసా వచ్చిన వాళ్ళని మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగారు, మీరు ఏ ఆన్సర్స్ చెప్పారు అని మీరు ఫాలో అయ్యి బట్టి చెప్పటం. ఓకే, వాళ్ళకి వీసా వచ్చింది, సేమ్ ఆన్సర్ నేను కూడా చెప్పాను, ఎందుకు ఇవ్వలేదు అంటే, ఏదో ఒక మూవీలో ఉంటుంది కదా, వేణుమాధవ్ బయటకు వచ్చిన స్టూడెంట్ని ఓకే మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగారు, మీరే ఆన్సర్స్ చెప్పారు అని లోపలికి వెళ్ళి క్వశ్చన్స్ మీరు అడుగుతారా, ఆన్సర్లు మనం చెప్పేయమంటారా. సో ఆ టైప్లో ఉంటుంది. అక్కడ మీరు ఎంత జెన్యూన్గా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు చూస్తారు. అండ్ రెండు, దే డోంట్ వాంట్ యూ టు బి రోబోటిక్. క్వశ్చన్ అడగగానే ఒక స్పీడ్ ట్రైన్ లాగా గడగడగడగడ చెప్పుకుంటూ వెళ్తే కూడా వీసాలు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. సో డు నాట్ బై హార్ట్ ఆన్సర్స్. పొరపాటును కూడా మీరు ఆన్సర్స్ కాపీ చేయొద్దు, ఓన్గా ప్రిపేర్ అవ్వండి. ఈ ఓన్ ప్రిపరేషన్ మీరు ఏదైతే చేస్తారో కొంత టైం పట్టినప్పటికీ దట్ విల్ హెల్ప్ యూ ఇమ్మెన్స్లీ. మీరు ఎప్పుడైతే ఓన్ రీసెర్చ్ చేస్తారో అప్పుడే మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, బాగా మాట్లాడగలుగుతారు వీసా ఇంటర్వ్యూలో. ఇంకొకటి కామన్గా స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, మాకు చాలా భయంగా అనిపించింది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, వీసా ఆఫీసర్ కంటిన్యూస్గా టైప్ చేస్తూ ఉన్నారు, సో వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది మాకు భయం అనిపించింది, లేదా మా ముందు ఒక 5గురిని రిజెక్ట్ చేశారు, 3గురిని రిజెక్ట్ చేశారు, సో ఆటోమేటిక్గా టెన్షన్ పడ్డాము. ఇవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. సో డోంట్ లెట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ట్రబుల్ యూ. మీరు ఎప్పుడైతే మీ చుట్టూ జరిగేదాన్ని మీ బ్రెయిన్లోకి తీసుకుంటారో ఆటోమేటిక్లీ మీకు టెన్షన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది తక్కువైపోతుంది. సో అసలు పట్టించుకోవద్దు, బీ ఇన్ యువర్ జోన్, డోంట్ వరీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వెళ్ళాలి, అడిగిన క్వశ్చన్స్కి ఎంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతారు అనే దాని మీదే మీ ధ్యాస ఉండాలి తప్ప వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, చుట్టుపక్కల ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు అనవసరం. అండ్ ఇంకోటి, వీసా ఆఫీసర్ కంటిన్యూస్గా టైప్ చేస్తూ ఉంటే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు. ఇది చాలా కామన్ ప్రాసెస్. ఇది ఎవరినైతే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళ గురించి నోట్స్ అనేది వాళ్ళ అప్లికేషన్ సిస్టంలో రాస్తారు. సో పాజిటివ్ నోట్స్, నెగిటివ్ నోట్స్. అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీ యూనివర్సిటీ మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి ఏదైతే పాజిటివ్గా అనిపిస్తుందో దే రైట్ పాజిటివ్ నోట్స్. ఏదైతే మీరు చెప్పేది కన్విన్సింగ్గా లేదు, లేకపోతే వాళ్ళు నెగిటివ్ అనుకుంటారో నెగిటివ్ నోట్స్ మెన్షన్ చేస్తారు. హూఎవర్ హ్యాస్ మోర్ పాజిటివ్ నోట్స్ దట్ పర్సన్ గెట్స్ ద వీసా. సో ఇదే జరుగుతుంది యుఎస్ అప్లికేషన్ సిస్టంలో. ఈ నోట్స్ ఏదైతే వీసా ఆఫీసర్ మెన్షన్ చేస్తారో అది ఎప్పటికీ ఉండిపోద్ది. సో ఇన్ కేస్ ఎవరైనా రిజెక్ట్ అయితే సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ఎప్పుడైనా కానీ మళ్ళీ వీసా ఇంటర్వ్యూకి వెళ్తే ప్రీవియస్ వీసా ఆఫీసర్ టైప్ చేసిన ఆర్ నోట్ చేసిన నోట్స్ ఖచ్చితంగా కనపడతాయి. సో ఇంతకుముందు వీసా ఆఫీసర్ ఆల్రెడీ రిజెక్ట్ చేస్తే అంతకంటే బెటర్గా మీరు కన్విన్స్ చేస్తే తప్ప మీకు వీసాస్ రావు.
ఇన్ఫ్యాక్ట్ వీసా ఆఫీసర్ కూడా చెక్ చేస్తారు. ఓకే, నా కలీగ్ ఒకళ్ళు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు, సో ఇది నా కలీగ్ మిస్టేకా లేకపోతే స్టూడెంట్ మిస్టేకా అనేది చూస్తారు వాళ్ళు. ప్రీవియస్ వీసా ఆఫీసర్ ఎవరైతే డినై చేశారో వాళ్ళ మిస్టేక్ అని వాళ్ళు డెసిషన్కి రావాలి అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, లేకపోతే అసలు వీసా వచ్చే అవకాశం లేదు. దీస్ ఆర్ జస్ట్ ద కామన్ రీజన్స్ వై పీపుల్ ఆర్ గెటింగ్ డినైడ్ ఇన్ ద లాస్ట్ 6 months. ఇదేదో వీసా టిప్స్ అని అనుకోవద్దు. మనం కావాలంటే వీసా ఇంటర్వ్యూ టిప్స్ గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో కానీ లేదా మేబీ పాడ్కాస్ట్ విత్ అనదర్ ఎక్స్పర్ట్ ప్లాన్ చేస్తాను ఫర్ నెక్స్ట్ ఇంటేక్. చాలా టైం ఉంది కాబట్టి. But this is just a basic report that I got from different sources about the dip in visa acceptance ratio. If US is your first priority, continue to plan for education in US. So అదేమి వీసా రిజెక్షన్స్ అవ్వటం వల్ల కంప్లీట్గా ప్లాన్ చేంజ్ చేసుకోమని అయితే నేను చెప్పట్లేదు. బట్ ఆల్వేస్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చి తన డెసిషన్స్ ఏంటో చెప్పే వరకు కూడా కొంత అన్సర్టనిటీ అయితే ఉంటుంది. సో మీరు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే యుఎస్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఐ అండర్స్టాండ్. ఇఫ్ నాట్ యుఎస్, వాట్ ఈస్ ది అదర్ ప్లాన్ అనేది కూడా మీరు ఆలోచించండి. లేదు యుఎస్ ఈజ్ ద ఓన్లీ ప్రయారిటీ అని అనుకుంటారా, డెఫినెట్లీ మీరు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. వీసా ఇంటర్వ్యూస్కి సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ మీద కానీ ఏదైనా టెలిగ్రామ్ గ్రూప్స్ మీద కానీ ఆధారపడి వీసా ప్రిపరేషన్ చేశారు అంటే కనుక అది చాలా మిస్టేక్. డెఫినెట్లీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో, మీ కన్సల్టెంట్ అవ్వచ్చు, ఆల్రెడీ మీకంటే ముందు వెళ్ళిన యూఎస్లో ఉన్న సీనియర్స్ అవ్వచ్చు, మేబీ మార్క్స్ తీసుకోండి. బట్ సజెషన్స్ అనేది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి. నాకంటే ముందు ఒక సీనియర్ వెళ్ళారు, వెరీ గుడ్, ఆయన ఒక వీసా అటెంప్ట్ చేయగానే వీసా వచ్చింది, అంత మాత్రాన ఆయన వీసా ఎక్స్పర్ట్ అవ్వరు కదా. అండ్ రెండోది, మీ పర్స్పెక్టివ్ వేరుంటుంది, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరుంటుంది. నేను ఎవరి మాట వినొద్దని చెప్పట్లేదు. సో మీకు మీరుగా ఎప్పుడైతే రీసెర్చ్ చేసి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని మాట్లాడతారో ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ ఆన్సర్స్లో కనపడుతుంది. అంతే. కాన్ఫిడెన్స్ అంటే స్పెసిఫిక్గా ఎక్కడి నుంచో పట్టుకొచ్చి జేబులో పెట్టుకునేది కాదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ స్పీక్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ ఎక్స్ప్లెయిన్ అవర్ పాయింట్స్. సో ఇది ఎప్పుడు ఉంటుంది, మన ఓన్ రీసెర్చ్ అయితే మనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఎవరో చెప్పినవి తీసుకొచ్చి మనం అప్పుడు అప్పచెప్పాలి అంటే అది కాన్ఫిడెంట్గా ఉండదు, రోబోటిక్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ దే డోంట్ వాంట్. సో కంటిన్యూ టు ప్లాన్ ఫర్ యుఎస్ ఎడ్యుకేషన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఆర్ ఓన్లీ ప్రయారిటీ. బట్ ఎన్ష్యూర్ దట్ యూ ఫాలో దీస్ థింగ్స్. యుఎస్ విల్ ఆల్వేస్ బీ ద ఫస్ట్ ప్రిఫర్డ్ చాయిస్ ఫర్ లాట్ ఆఫ్ ఇండియన్స్. ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇదైతే మారదు. సో ఆల్ ద బెస్ట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.